హలో క్యూటీ పాయింట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పులావ్. ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారాన్ని వేసుకుని చికెన్ అంతటికి కూడా ఈ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెడీగా పక్కన పెట్టేసుకోండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ ని కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా చీల్చుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1 స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటోస్ ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టమాటోస్ ని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమాటోస్ అనేవి మంచిగా మగ్గిపోవాలి. మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలా టమాటోస్ అనేవి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ లోంచి ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే టేస్ట్ కి తగినంత సాల్ట్ ని కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, బిర్యానీ మసాలా, అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.